బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా తొలి 2 రోజుల్లో ఓకే అనిపించే రేంజ్ రెస్పాన్స్ ను మాత్రమే సొంతం చేసుకోగా బింబిసార సినిమా ఓపెనింగ్స్ తో పోల్చితే 2 రోజుల కలెక్షన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయాయి. బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బేస్డ్ బిజినెస్ ను ఈ సినిమాతో సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ దగ్గర ఇంకా జోరును పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉండగా 3వ రోజు సినిమాకు సండే అడ్వాంటేజ్ లభించగా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగానే ట్రెండ్ కనిపిస్తూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా టార్గెట్ ను అందుకోవడానికి ఈ ట్రెండ్ సరిపోదనే చెప్పాలి. మొత్తం మీద మరోసారి తెలుగు రాష్ట్రాలలో 2వ రోజు లెవెల్లోనే ట్రెండ్ ను చూపించిన సినిమా అటు ఇటుగా కొన్ని సెంటర్స్ లో గ్రోత్ ను చూపించడంతో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు 1.3 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో కొంచెం గ్రోత్ కనిపిస్తే 1.5 కోటి దాకా వెళ్లే అవకాశం షేర్ రూపంలో కొంతవరకు ఉందని చెప్పాలి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను చూపించలేకపోతున్న సినిమా అన్ని చోట్ల కలుపుకొని 1.6 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ను 3 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అటు ఇటుగా దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇవి ఏమాత్రం సరిపోవనే చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎక్స్ట్రాడినరీ హోల్డ్ ను చూపిస్తే తప్పితే రికవరీ వైజ్ నిరాశ కలిగించే రిజల్టే సొంతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.